హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే లో బడ్జెట్ ఎడిటింగ్ అండ్ గేమింగ్ పీసీ గురించి అయితే చెప్పుకుందాం. మరి ఇంతకంటే తక్కువ బడ్జెట్లో మీకు అయితే ఎడిటింగ్ చేసుకోనికి గేమింగ్ ఆడుకోనికి అయితే మంచి పీసీ అయితే లేదు కదా, దీని అంత తక్కువ బడ్జెట్ ఉన్నది కదా. మరి నేనైతే ఫస్ట్ అయితే మీ కంపెనీస్ అయితే చెప్తాను, దాని తర్వాత ప్రైస్ అయితే లాస్ట్కి అయితే నేనైతే మీకు అయితే చెప్తాను. ఫస్ట్ అయితే మీరైతే అన్ని ప్రొడక్ట్స్ అయితే మీకు కావాలనుకుంటే అమెజాన్లో ఉంటే అమెజాన్లో సర్చ్ అయితే చేసి తీసుకోవచ్చు. ప్రైజెస్ అయితే అప్ అండ్ డౌన్ అయితే అవుతుంటాయి. మరి ఒకటే రేట్ అయితే ఉండదు. మరి ఇప్పుడు ఒక రేట్ ఉండొచ్చు, రేపు ఒక రేట్ ఉండొచ్చు. మీ అదృశ్యం బట్టి ఎక్కువ రేట్ ఉండొచ్చు, తక్కువ రేట్ ఉండొచ్చు, చెప్పలేము. మరి ఫస్ట్ అయితే మనం అయితే దీంట్లో వాడే ప్రొసెసర్ అయితే Ryzen 3 3200G ప్రొసెసర్ అయితే వాడతాం. మరి ఇదైతే దీంట్లో అయితే మనకైతే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే వస్తాయి, వేగా 3 గ్రాఫిక్స్ అయితే వస్తాయి. దీంట్లో అయితే మనకైతే వేరే గ్రాఫిక్స్ కార్డ్ అయితే పెట్టిన అవసరం లేదు. నెక్స్ట్ అయితే మనం అయితే దీంట్లో వాడే మదర్ బోర్డ్ అయితే MSI B450 మదర్ బోర్డ్ అయితే వాడతాం. మరి మనం అయితే ఇదైతే బెస్ట్ మదర్ బోర్డ్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ రేంజ్ లో. మనకి ఈ ప్రైజ్లో అయితే అన్నిటి అయితే లాస్ట్కి అయితే ఇస్తాం, మీరు అయితే చూసుకోవచ్చు. మరి ప్రైస్ అయితే ర్యామ్ అయితే మనం అయితే కర్సర్ నుంచి 8GB ర్యామ్ అయితే వాడుతున్నాం, ఎందుకంటే ఎక్కువ మనీ అయితే లేదు కాబట్టి 8GB ర్యామే పెట్టుకుంటాను. మనం మీకు ఫ్యూచర్లో మీరు అయితే ఇంకొక 8GB అయితే యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే దీంతో పని అవుతుంది అనుకుంటే దీంతో మీరు అయితే పని అయితే వేసుకోవచ్చు. మరి నెక్స్ట్ అయితే మనం అయితే స్టోరేజ్ అయితే స్టోరేజ్ వాడుతున్నాం, 240GB అట్లా వాడుతున్నాం. మరి స్టోరేజ్ అయితే మీకు కూడా స్టోరేజ్ సరిపోతే మళ్ళీ ఫ్యూచర్లో అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోవాలి. మరి స్టోరేజ్ అయితే అప్డేట్ అయితే చేసుకోండి, 240GB అయితే సరిపోదు, బేసిక్ అయితే సరిపోతుంది. మరి ప్రస్తుతానికి అయితే పీసీ అయితే వాడుకోనికి అయితే బేసిక్స్ అయితే కొంచెం బేసిక్గా అయితే మీరైతే స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు. మరి SSDలో మనకైతే సింపుల్గా అయితే. నెక్స్ట్ అయితే మనం అయితే క్యాబినెట్ అయితే వాడతాం. క్యాబినెట్ అయితే మనకి Zabronics క్యాబినెట్ అయితే వాడతాం. మరి క్యాబినెట్ కూడా లుకింగ్ అయితే బాగున్నది. మరి ఈ క్యాబినెట్ కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర బడ్జెట్ లేదనుకుంటే మీరైతే పాత పీసీ షాప్లోకి అయితే వెళ్తే మీకైతే క్యాబినెట్స్ అయితే ఇంకా తక్కువకి వస్తాయి. మీకైతే ఒక 500 రూపీస్ లోపే క్యాబినెట్ కూడా రావచ్చు, లేదంటే ఏదైనా పాత క్యాబినెట్ ఒక 100 రూపాయలు 200 కూడా ఇస్తారు. మరి క్యాబినెట్లు అయితే కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర లోకల్ మార్కెట్ ఉంటే పవర్ సప్లై కూడా మీకు అయితే తక్కువలో అనేది దొరుకుతుంది. ఇప్పుడైతే నేను ఒకవేళ మీ ఇంటి దగ్గర అయితే ఏం షాపులు లేవు అంటే అమెజాన్లో అయితే కొనుక్కోండి. మరి లేవు మా ఇంటి దగ్గర షాపులు ఉన్నాయి అనుకుంటే మీరైతే లోకల్ మార్కెట్కి వెళ్ళి పీసీ చేసుకుంటే బెస్ట్. మరి ఎందుకంటే అమెజాన్లో అయితే కొంచెం ఎక్కువ రేట్ అయితే ఉంటే మీరైతే అక్కడైతే బార్గెనింగ్ అయితే వేసి మనం అయితే తక్కువ రేట్కి అయితే అడగచ్చు. వాళ్ళు ఎంత రేట్ చెప్పిలో దానికైతే తక్కువ రేట్ అడగచ్చు. దీంట్లో అమెజాన్లో ఫిక్స్ రేట్ ఉంటుంది, మనం ఎవరిని అడిగేటట్టు కూడా ఉండదు. కాబట్టి బయట మీకు ఒకవేళ మార్కెట్ ఉంటే మాత్రం మీరు అయితే మార్కెట్కి వెళ్ళి పీసీ అయితే బిల్ అయితే వేయించుకోండి. లేదు నాకు పీసీ బిల్ చేసుకోవచ్చు అనుకుంటే మీరైతే ఆర్డర్ చేసి అయితే చేసుకోండి, లేదంటే కాంపోనెంట్స్ అయినా తెచ్చుకొని అయితే మీరైతే బిల్ అయితే వేసుకోవచ్చు. ఇంకా బయటికి పోయినప్పుడు ఇంకొక 500 ఎక్కువ ఇస్తే వాళ్ళే చేసిస్తారు కదా, మనం చేసేందుకు ప్రయోగాలు వాళ్ళకి ఎందుకు సక్కనైతే ఎవరి పని వాళ్ళు అయితే మంచిగా ఉంటుంది. లేదా నేర్చుకొని చేసుకోవచ్చు, కానీ ఏం నాలెడ్జ్ లేకుండా మాత్రం చేస్తే మీ పీసీ అయితే ఖరాబ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఖరాబ్ అయితే కొనాలంటే కాంపోనెంట్స్ అయితే రేట్ తెలుసు కదా ఎట్లుండేవో. మరి ఇంకా మనం పవర్ సప్లై అయితే దీనిలో అయితే యాంటీస్పోర్ట్ పవర్ సప్లై అయితే వాడుతున్నాం, 400 వాట్. మ్యాక్సిమం ఇప్పుడైతే పీసీ సెటప్ అయితే సరిపోతుంది. లేదు మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే మీరు అయితే 450 వాట్ 500 వాట్ దానికి కూడా వెళ్ళొచ్చు. ఇంకా అప్డేట్ లేదు చేసుకున్నాం అనుకుంటే దీంట్లో అప్డేట్ చేయడం అయితే వేస్ట్. ఎన్ని రోజులు నడిచిందో పీసీ అయితే నడిపించుకోండి. ఒకవేళ అప్డేట్ చేసుకుంటే స్టోరేజ్ అయితే అప్డేట్ చేసుకోండి, మిగిలిన ఒక ర్యామ్ స్టోరేజ్ అయితే అప్డేట్ అయితే చేసుకోండి. ఇంకా ఎన్ని రోజులు నడితే అన్ని రోజులు అయితే పీసీ అయితే నడిపియండి. ర్యామ్ కూడా అవసరం లేదు, మంచిగా నడుస్తుంది అనుకుంటే ఎక్కువ ల్యాగ్ అయితే మాత్రం ర్యామ్ అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోండి. మరి ఏం ల్యాగ్ అయితే లేదు, మంచిగా మన వర్క్ అయితే అవుతుంది అనుకుంటే మీరైతే ఇదే కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. మరి ఇక్కడైతే నేనైతే అన్ని ప్రైజెస్ డీటెయిల్స్ అయితే ఇస్తాం. మరి ఏదైతే ఎంత ప్రైస్ పడ్డదో మొత్తం అయితే ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇస్తాం. మరి దీనికంటే లో బడ్జెట్లో మనకైతే గేమింగ్ ఎడిటింగ్ అయితే ఏ పీసీ అయితే లేదు. మరి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే నచ్చితే వీడియోకి లైక్ అయితే కొట్టి ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకొని బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో వచ్చుకుందాం. బాయ్.